నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఆర్కే రోజా గారు పరిచయం అక్కర్లేని పేరు. అప్పట్లో టీడీపీలో ఫైర్ బ్రాండ్, ఆవిడ ఎక్కడున్న ఫైర్ బ్రాండే. టీడీపీ ఉన్నది, వైసీపీ ఉన్నది. ఇప్పుడు రోజా గారు రూటు మారుస్తున్నారు అని చెప్పి వస్తున్న ప్రచారం ఏంటి? రోజా గారు ఏంటి రూటు మార్చడం ఏంటి? ఎందుకు రూటు మార్చాల్సిన అవసరం వస్తుంది అంటే ఇందులో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి అని. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ 151 నుంచి 11 సీట్లకు పరిమితమైన నేపథ్యం. సరే, అప్పట్లో 23 వాళ్ళకి వచ్చినాయి, కాదనడం ఏం కాదు. కానీ మరి వైసీపీ పుంజుకుంటుందా లేదా? ముఖ్యంగా మావిగాన్ అనే ఈ మాట ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే రాజధానిలోని ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఉందో 2014 నుంచి ఇప్పటి వరకు కూడా పలుమార్లు రాజధాని అంశం మీద జరిగిన రచ్చ చర్చ అంతా ఇంత కాదు. 2014 నుంచి 19 వరకు సరే ఇవ తాత్కాలిక బిల్డింగ్లు కట్టారు, అక్కడ ఏమి జరగలేదు, అభివృద్ధి ఈ రకంగానే మాట్లాడిన నేపథ్యం. కట్ చేస్తే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న నినాదం 3 రాజధానులు అనే అంశం. సో మరి 3 రాజధానులు వర్సెస్ మా వాళ్ళ విజువల్స్ కూడా వేస్తారు, రాజధానుల అంశం అవనివ్వండి, రోజా గారి అంశం అవనివ్వండి. సో ఆ నినాదంతో వాళ్ళు ముందుకు వెళ్ళారు. అది వర్కౌట్ అయ్యిందా అవ్వలేదా? జరిగిన ఉద్యమాలు ఏ రకంగా జరిగినాయో అందరూ చూశారు. సంవత్సరాల తరబడి భారతదేశ చరిత్రలో ఏది అంత దారుణమైన ఆందోళన జరిగిన సంఘటనలు లేదు అని కూడా అప్పట్లో జరిగిన ప్రచారం. అదొక రికార్డు స్థాయిలో రైతులు అన్ని రోజులు ఉద్యమాలు చేయడం అన్నది. సో ఆ నేపథ్యంలో మరి ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి అన్నారు, అక్కడ రాజధాని అన్నారు. మరి అక్కడ వైఎస్ఆర్సీపీ మొన్న ఎన్నికల్లో గెలలేదు. మరి కృష్ణా గుంటూరు ప్రాంతం, అమరావతి ప్రాంతం ఏదైతే రాజధాని ప్రాంతం అని చెప్పి నిర్ణయించారో ముందు, అక్కడ వీళ్ళకి వర్కౌట్ కాలేదు. మరి రాయలసీమ ప్రాంతం ఏమన్నా అయిందంటే అక్కడ వర్కౌట్ కాలేదు. మరి దీన్ని బట్టి ఏమనిపిస్తుంది? ఈయన తీసుకున్న నినాదం తప్పు అని చెప్పి ప్రజలు భావించారా? సరే, ఓకే, పొరపాట్లు జరుగుతాయి రాజకీయాల్లో, జరగకుండా ఏముండవు. ఒక చిన్న పొరపాటు అయినా సరే అది పెద్ద తప్పుకు దారితీస్తుంది. అదే చాలా రాజకీయ పార్టీల్లో జరిగినవి, వాళ్ళు బాల్లైనవి, వాళ్ళ బొల్లైనవి. సో అదే వైఎస్ఆర్సీపీకి జరిగింది అని అనుకుంటే, అదే ప్రధాన భూమిక పోషిస్తే గత ఎన్నికల్లోని, ఇప్పుడు ఏమైంది? అదే రాజధాని అంటున్నారు, చట్టబద్ధత తీసుకొచ్చామంటున్నారు, లోక్సభలోని పార్లమెంట్లోని బిల్లులన్నీ కూడా అంత పక్క ప్రణాళికపరంగా చట్టపరంగా చేస్తున్నాము అంటున్నారు, ఇదే రాజధాని అంటున్నారు. ఏ రకంగా నిర్మించాలో ఏంటి అని చెప్పి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంటే సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మావిగా నినాదం ఎత్తుకోవడం ఆ పార్టీ శ్రేణులకే నచ్చటం లేదట. ఇప్పుడు వస్తున్న టాక్ అది చాలామంది బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళ శ్రేణులు ఎవరో కూడా బహిరంగంగా మాట్లాడలేరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడలేరు. ముఖం మీద ఏం చెప్తారు? పార్టీ అధ్యక్షుడిని ముఖం మీద చెప్పే పరిస్థితి ఉంటుంది కదా. పక్కన అయితే చెవులు కొరుక్కుంటున్నారట. ఈయనేంట్రా బాబు, మళ్ళీ ఏమన్నా పంపించారా మనకి, ఈ నినాదం తీసుకున్నారేంటి? సరే, దానికి తోడు అసలు మావిగానం అనే పదానికి డిక్షనరీలు ఎతుకుతున్నారు, అది దొరకట్లేదు. ఇలాంటి టైంలో, కష్టకాలంలో ఉన్న ఈ టైంలో సెల్ఫ్ గోల్ ఏమైనా వేసుకున్నారా అనే అనుమానాలు కూడా చాలామందిలో వస్తున్నాయి. ప్లస్ శుభ్రంగా అదిరిపోయింది మావిగాని పేరు, ఇంకేముంది, దాని మీదే చర్చ జరుగుతున్నది. కూటమి శ్రేణులందరూ కూడా దడదల్లాడిపోతున్నారు, ఉనికిపోతున్నారు. వేసవకాలంలో కూడా వాళ్ళకి షేక్ అయిపోతున్నారు, చలి పుడుతుంది, ఇలాంటివనే మాటలన్నీ వస్తున్నాయి. సరే, అది ఏమవుతుందో తర్వాత విషయం. కానీ కొంతమంది నాయకులకైతే మాత్రం టెన్షన్ మొదలైందట. సరే, ఏవైనా వేరే దారులు చూసుకుందామని, ముఖ్యంగా కొడాలి నాని గారు, రోజా గారు, ఇలాంటి వాటిల్లోనే కాస్త అసంతృప్తి కనిపిస్తుందని. మిగతా వాళ్ళకి అవకాశం ఉన్నా లేకపోయినా రోజా గారికి అయితే ఒక ఆపర్చునిటీ ఉంది. తమిళనాడు రాజకీయాలు, వాళ్ళు మెట్టినిల్లు, సెలవుమణి గారు ప్రాంతం అక్కడ కోడలే కాబట్టి తమిళనాడులో కూడా రోజా గారికి పాపులారిటీ ఉంది. అక్కడ కూడా హీరోయిన్నే కాబట్టి ఆవిడ. సో సినిమా వాళ్ళకి ఎక్కడైనా సరే బ్రహ్మరథం పడతారు. మరి ఈ టైంలో తమిళనాడు వైపు ఆవిడ చూస్తున్నారు. ప్రచారాలకు కూడా ఆవిడ షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారట. ఒకవేళ అక్కడ ఏమైనా వర్కౌట్ అయ్యి ఈవిడ ప్రచారం చేసే ఆ ప్రాంతాల్లో ఏమైనా సక్సెస్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఈవిడేం బహిరంగంగా పోటీ చేయనవసరం లేదు, పదవి తానంతటా తనే వస్తుంది. సో అలాగే ఏమైనా సేఫ్గా చూసుకుందామా? ఏముంది, ఏది పర్మనెంట్ కాదు కదా. ఇవేమైనా గవర్నమెంట్ ఉద్యోగాలు 60 సంవత్సరాల వరకు కూడా మనం కొనసాగుతాం, లేకపోతే 58 సంవత్సరాలు కొనసాగుతాం, 5 సంవత్సరాల తర్వాత ఉంటామో ఓడతామో తెలియని పరిస్థితి. దాంతో రోజా గారు అసంతృప్తితో
వెళ్తున్నానని చెప్పకపోయినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆవిడ పావులు కదుపుతున్నది. ఆ విధంగానే ఆవిడ అడుగులు వేస్తున్నారట. మరి రోజా గారు బాటలో ఇంకా ఎవరైనా వెళ్తారా? మరి రోజా గారిని అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ ఒకవేళ మానేస్తానన్నా సరే బుజ్జగించకుండా ఆపుతారా? లేకపోతే ఎందుకులే అక్కడ నగరంలోనూ గొడవలు, ప్రతిసారి రోజా గారి మీదే విపరీతమైన మాటలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అరెస్టులు అంటున్నారు, మరి కాసేపట్లో అరెస్టులు అంటారు, స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగినాయి అంటున్నారు. ఆడదాం ఆంధ్ర అనే అంశం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఈవిడ్ని ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాటలు అవి. సో ఎందుకులే వెళ్ళిపోతే ఇంకా సేఫ్గా ఉండొచ్చేమో, పెద్దగా మన మీద ఫోకస్ ఉండదు, ఇక్కడ ఉంటే మనం ఏదో రకంగా మాట్లాడుతుంటాము, మన నోరు కొద్దిగా స్పీడ్గానే ఉంటుంటుంది అని మిగతా వాళ్ళు కూడా వాళ్ళు బంధుమిత్రులు వాళ్ళు చెప్తారు కదా. ఎందుకు ఎవరికీ లేని బాధ నీకెందుకు రోజమ్మా, నార్మల్గా మాట్లాడవచ్చు కదా. నువ్వు సీరియస్గా మాట్లాడి ఏదో నోరు పారేసుకోవడం, ఇంకా అక్కడి నుంచి వాళ్ళు నిన్ను ట్రోల్ చేయడం, వాళ్ళు నిన్ను అటాక్ చేయడం, నువ్వా సైలెంట్గా ఉంటావంటే సైలెంట్గా ఉండం. మనం మొదటి నుంచి కూడా మన పంత అంతే. ఏదన్నా ఏలో ఉంటే అక్కడ వెళ్ళాలి, కడిగియాలి, అక్కడే ఆరబెట్టియాలి. ఈ నానుడితో ఉంటున్నారు కాబట్టి నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండు, అక్కడ మనకు సేఫ్, అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళ ఆయన గారు కూడా చెప్పారని చెప్పి వస్తున్న వార్తలు నేను చెప్పడం కాదు. అది మరి ఆవిడ అటు వెళ్తారా లేకపోతే ఇక్కడే కంటిన్యూ అవుతారన్నది చూద్దాం. ఇక మన డిబేట్ పాయింట్ విషయానికి వస్తే